बोल दो क्या क्या ऑप्शन। भाई आप मुंबई चले जाइए। मुंबई मुंबई जाके हैदराबाद। हैदराबाद से कितने कितने बजे पहुंचता हूँ मैं हैदराबाद में? 11 बजे। 11 बजे जाके मैं क्या करना। सो गाइस मेरे को फ्लाइट लंदन से हैदराबाद है। सो मेरा टिकट इधर इधर पे नहीं। वीडियो वीडियो बना सकता हूँ मैं, कहीं नहीं बना सकता हूँ, कहीं नहीं बना सकता हूँ। सो गाइस मेरा फ्लाइट इधर क्या की 20:35। सो फ्लाइट टिकट बताओ, इसमें क्या बता रहा है मेरे को 12:30 आफ्टरनून। आज का दिन मेरे पापा का संस्कृत करना का है। मैं लंदन से आ गया। इन क्या बोल रहा आज का दिन 12 बजे जाना बोल रहा। मैं जाके क्या करना 12 बजे? फ्लाइट डिले आया ना। डिले है तो मैं क्या कर रहा हूँ? वो मेरा गलती है क्या? मेरा गलती है क्या? क्या तो हाँ फिर क्या करना? मैं वो मेरा गलती है क्या? मैं कल जाके क्या करना? मैं कल जाके क्या करना? सो क्या क्या करना? किधर का? उधर मैं उधर बात कर दिया। मैं उधर बात कर दिया साहब, उधर बात कर दिया साहब। मैं आज का मेरे पापा का 1 ईयर एनिवर्सरी है। मैं क्या करना? मैं हैदराबाद जाना। मैं हैदराबाद जाना। मैं हाँ बोलो। डिस्टर्ब कुछ भी नहीं, मेरा डिस्टर्ब हो गया। मेरे 2 हो रहा मेरे आज का नाइट प्रोग्राम है मेरे पापा का। मैं लंदन से आके क्या फायदा है? मेरे को लंदन भेज दो फिर वो पैसे। हाँ बात मैं वीडियो नहीं बंद करता हूँ साहब, वीडियो नहीं बंद करता। मेरे काम नहीं हो रहा। उधर जाके मैं 10 मिनट खड़ा। मैं उधर जाके मैं 10 मिनट खड़ा। इधर आके मैं बात कर रहा हूँ, फिर भी वही बात बोल रहे। हाँ बोलो। हाँ बोलो। हाँ कहीं नहीं चाहिए। मेरा काम नहीं हो रहा। मैं क्या करना? हाँ करो फिर करो। मेरे को आज कल इधर मेरा टाइम पे पहुंचना। मैं ओके స్టార్ట్ ద ప్రాసెస్. సో గైస్ మ్యాటర్ ఏంటంటే అక్కడ అంత గట్టిగా అరవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకు హిందీ అంత పర్ఫెక్ట్ రాదు. సో అది మొత్తం ఆ టాపిక్ పక్కన పెట్టండి, అది మొత్తం డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. సో మ్యాటర్ ఏంటంటే నాకు మీకు క్లియర్గా చూపిస్తా, నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తా. ఎయిర్ ఇండియా నేను తీసుకున్నాను అనమాట ఫ్లైట్. నాకు జూన్ 4th ఎయిర్ ఇండియా ఫ్లైట్ తీసుకున్నా. నాకు డిపార్ట్ ఏమో 8:35 ఉంది. ఇక్కడ మీకు మొత్తం స్క్రీన్ పైన వేస్తా. 8:35 ఉంది. 8:35 ఉంటే 8:35కి నేను లండన్లో ఎక్కాలి, హిత్రోలో ఎక్కాలి. నేను మళ్ళా 11కి ఢిల్లీలో ఉంటా. 11కి ఢిల్లీలో ఉంటే 9 hours 55 minutes జర్నీ. దట్స్ ఫైన్, దట్స్ ఓకే. దాని తర్వాత మళ్ళీ నేను 11కి ఢిల్లీలో ఉంటే మళ్ళీ 1.5 hourలో నాకు ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. నేను అక్కడ ఇమిగ్రేషన్ అయిపోగొట్టుకొని ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. ఎన్నిటికి 12:30కి నేను మొత్తం స్క్రీన్ పైన వేస్తా. 12:30కి నాకు ఫ్లైట్ ఉంది. ఏది ఢిల్లీలో 12:30కి నాకు ఫ్లైట్ ఉంది. 12:30 ఫ్లైట్ ఉంటే నేను 2:45కి హైదరాబాద్లో ఉండాలి యాక్చువల్లీ. అయితే పాయింట్ ఏంటంటే అక్కడ నేను ఎక్కడైతే హెత్రోలో ఎక్కానో హెత్రోలోనే టైం డిలే అయింది. నేను ఈ వీడియోలో కూడా ఆర్డర్లో మెన్షన్ చేశాను. ఎంత నాకు 8:35కి ఫ్లైట్ అయితే నేను ఎగ్జాక్ట్లీ 10 o'clock ఫ్లైట్ స్టార్ట్ అయింది. అంటే నేను 8:30కి నేను లోపలికి వెళ్ళిన 8:30కి లోపలికి వెళ్ళిన ఫ్లైట్ స్టార్ట్ అవ్వడమే 9:30 10 o'clock స్టార్ట్ అయింది. నేను ఇక్కడికి ఢిల్లీలోకి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 12:30 అయింది. అంటే 12:30 to 12 o'clock అయింది. అరౌండ్ 12 to 12:30 అయింది. అంటే నాకు 12:30కి ఆల్రెడీ ఇక్కడ ఫ్లైట్ ఉంది. సో దీన్ని నా తప్పేముంది? నేను వాడి దగ్గర పోయి నేనేం అడిగా అంటే 12:30కి ఫ్లైట్ నేను నా ఇమిగ్రేషన్ అయిపోయింది ఢిల్లీలో. ఇమిగ్రేషన్ అయిపోగొట్టుకొని నా ఫ్లైట్ చేంజ్ కోసం పోయినా ఇక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్. వాడి దగ్గర పోయి నేను 12:10కి 12:20కి పోయినా కస్టమర్ దగ్గరికి. ఇంత వాడిపై వచ్చిన వాడిపైకి వాడేమంటాడు, ఫ్లైట్లు లేవు 12:30 నీ ఫ్లైట్ సీట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయంట. అసలు నా సీటు వాళ్ళు ఎవరు ఇమ్మన్నారు? అసలుగా నా సీట్లు ఫుల్ అయిపోయినాయంట. ఆ ఫ్లైట్లో సీట్లు అంతా అయిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి. మీకు నెక్స్ట్ ఫ్లైటు ఈరోజు నైట్ 11 o'clock అంట. నేను మా డాడీ యానివర్సరీ అంటే మా డాడీ సంవత్సరికం చేస్తున్నాను. నాకు హిందీలో చెప్పడానికి రాలేదు ఇందాక. మా డాడీ సంవత్సరికం చేస్తున్నా, చెప్పకూడదు అనుకున్న టాపిక్, ఎందుకంటే ఇందాక వీడియో తీసా కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సంవత్సరికం చేయడానికి వచ్చాను. వాడు నాకు నైటు 11 o'clockకి ఢిల్లీ నుంచి నేను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కితే నెక్స్ట్ డే నైట్ 1 o'clock నేను హైదరాబాద్లో ఉంటాను. నేను పోయి ఏం ఫైదా? ఇక్కడికి వచ్చి ఏం ఫైదా నేను? సో నేను వాడితో ఏం వాదించా అంటే నాకు అవసరం లేదు, 11 o'clock ఫ్లైట్ అయితే నాకు క్యాన్సిల్ చేసేసి నాకు లండన్ పంపించేసి. నేను వచ్చింది ఇదే టాపిక్ మీద. నేను చెప్పలేదు గాయస్, ఇప్పుడు నేను చెప్పకూడదు అనుకున్నా. దీని ముందు వీడియోస్లో కూడా నేను చెప్పకూడదు, మెన్షన్ చేయకూడదు అనుకున్నా. బట్ ఏంటంటే ఇంకా చెప్పాల్సి వచ్చింది. సో మా డాడీది సంవత్సరం చేయడానికి వచ్చాను. అదే రీజన్ పైన వచ్చాను. సో వాడు నాకు నైట్ 11 o'clock పోమంటే నేను ఏం లాభం? నాకు అదే వాడు మా మిస్టేక్ కాదంటాడు. మరి నా మిస్టేక్ అది. ఇఫ్ ఇన్ కేస్ వాడు
ఇక్కడ నాకు 2:45 చూపించింది కదా, ఈ 2:45 ప్లేస్లో ఈ 2:45 ప్లేస్లో ఇఫ్ ఇన్ కేస్ నాకు 11 o'clock 12 o'clock అంటే నేను ఫ్లైటే బుక్ పోయేవాడిని కదా. వాడు చెప్పిన టైం ప్రకారంగా నేను ఫ్లైట్ బుక్ చేసుకొని నేను కరెక్ట్ టైంకి ఉంటా. సో ఇంట్లో నేను చేయగలుగుతాను, ఇంట్లో ఆ కార్యక్రమం నేను చేయగలుగుతాను అనే ఇంటెన్షన్తోనే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ వాడితో తప్పు లేనప్పుడు వాడు ముందే మెన్షన్ చేస్తుంటే అయిపోతుంది, చెప్పలేడు. నేను వాడిపోతే వాడేమంటాడు, నైట్ 11 o'clock ఉంది ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్, 1 o'clock పోవాలంటాను. కరెక్ట్గా నాకు వద్దు, నాకు మళ్ళీ ఢిల్లీ పంపించేసి వచ్చి లాభం లేదు, నేను ఇప్పుడు చేయకపోతే కష్టం అని చెప్పేసి గట్టి వాదించా. ఇఫ్ ఇన్ కేస్ నేను వాదించకుంటే నేను ఆల్రెడీ 30 minutes అక్కడ టైం వేస్ట్ చేశాను గైస్. అటు సైడ్ పోయినా ఫస్ట్ అరవలేదు ఆయన. ఫస్ట్ ఒక ఆమె దగ్గర పోయినా, ఆమె ఏమన్నదంటే మేనేజర్ దగ్గర పోమన్నది. మేనేజర్ దగ్గర పోయి అక్కడ ఒక 10-20 నిమిషాలు వాదించినాక మళ్ళీ యూతల దిక్కు పంపించారు. 3 to 4 times అక్కడ తిరిగి 45 minutes అక్కడ ఆడే టైం వేస్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఇంకో సెకండ్ థింగ్, ఆడంట ఇప్పుడు నాకు 8 o'clock ఫ్లైట్ ఉందంట ఒకటి. 8 o'clock నుంచి నేను ముంబైకి వెళ్ళాలంట. ఢిల్లీ నుంచి ముంబైకి పోయి ముంబై నుంచి హైదరాబాద్కి. ఆ ప్రకారంగా వచ్చినా కూడా నేను నైట్ 12 అవుతుంది మళ్ళీ. నాకు యాక్చువల్ ఆఫ్టర్నూన్ 12:30కి ఫ్లైట్, అంటే ఆఫ్టర్నూన్ 2కి నేను హైదరాబాద్ ఉండాలి యాక్చువల్లీ. బట్ మొత్తం క్యాన్సిల్ అయింది, ఫ్లాప్ అయింది. ఓకే మళ్ళీ వేరే వాడు లాస్ట్ ఒక వీడియో నాకు వచ్చిన లాస్ట్ ఆయన వచ్చి వీడియో ముందు మాట్లాడింది కదా, ఆయన వచ్చి 6 o'clock ఒక ఫ్లైట్ ఉంది, దానికి అరేంజ్ చేస్తే నేను వచ్చిన. ఇప్పుడు దాని ప్రకారం 6 o'clock అరేంజ్ చేస్తే కానీ నేను అక్కడి నుంచి కదలలేదన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను అక్కడ పోయి మెత్తకి సార్ అని ఉంటే పని అవ్వకపోతుండే గాయస్. ఎందుకంటే నాతో పాటు వచ్చిన లండన్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే ప్యాసింజర్స్ కూడా ఆగిపోయారు. వాళ్ళకి ఫ్లైట్ 11 o'clock, వాళ్ళు 11 o'clock స్టార్ట్ అవుతారు. కానీ వాళ్ళకి 11 o'clock ఇచ్చి నాకు 6 o'clock ఇచ్చారు. చూసారు ఎందుకంటే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు సైలెంట్గా ప్రాసెస్ అనేది సైలెంట్గా వెళ్ళిపోయింది, ఏమి వాదించకుండా ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను అట్లా నాకు వర్క్ కాదు కదా, నాకు ఏమైనా సరే ఎమర్జెన్సీ లేకుండా ఉంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను 11 o'clock ఫ్లైట్ తీసుకునేవాడిని అంతే. నేను వచ్చింది దానికోసం, ఇప్పుడు నాకు నేను వచ్చి ఏం లాభం. సో అదే దానివల్ల నేను గట్టి వచ్చిన. మొత్తం ఈ ఎయిర్ ఇండియా వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్ కాదు, మొత్తం ఫాల్ట్ మొత్తం ఎయిర్ ఇండియా వాళ్ళది. వాళ్ళు అక్కడ లండన్ హీత్రోలోనే కరెక్ట్ టైం స్టార్ట్ అయ్యి ఉంటే నేను కరెక్ట్ టైంకి రీచ్ అయ్యేవాడిని. వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయడమే 1.5 hour 1 hour లేట్ చేసిర్రు. మళ్ళీ ఇక్కడ నాకు జస్ట్ ఆ ఫ్లైట్కి ఈ ఫ్లైట్కి డిఫరెన్స్ జస్ట్ 1.5 hour డిఫరెంట్. ఆ 1.5 hour అక్కడ స్టార్టింగ్లోనే పోయింది. నేను ఎట్లా రీచ్ అవ్వగలుగుతా? ఓకే, ఎందుకంత ఫైర్ అయినా. సో ఏమైనా గట్టిగా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ, మీకేమైనా తప్పుగా అనిపించుంటే సారీ. నాకు తెలిసి నా తప్పేం లేదు. మీరైనా సరే మీ తప్పు లేకుంటే మీరు ఎంత గట్టిగా మాట్లాడవచ్చు, ఎంత గట్టిగా చేయవచ్చు. ఇది ఇక్కడ ఇండియాలోనే కాదు, ఏ కంట్రీ అయినా సరే మీ తప్పు లేకుండా గట్టిగా మాట్లాడవచ్చు, గట్టిగా వాదించవచ్చు. సో మీరు కానీ ఒక ఇన్ కేసు మీ తప్పు లేకుండా మీరు మాత్రం సైలెంట్గా అయిపోకండి. మీరు కూడా ఫైట్ చేయవచ్చు, తప్పులేదు. నేను ఇప్పుడు ఫైట్ చేశా కాబట్టి నాకు 11 o'clock అన్నాడు, నైట్ 11 o'clock అన్నాడు. అలాంటిది నాకు ఈవినింగ్ 6 o'clockకి ఫ్లైట్ బుక్ చేశాడు. సో ఇంకా వేరే ఆప్షన్ లేక అడ్జస్ట్ అయ్యి ఇంకా స్టార్ట్ చేసిన. సో వాడు నాకు మళ్ళీ బోర్డింగ్ పాస్ ఇచ్చిందన్నమాట. ఈ బోర్డింగ్ పాస్లో బోర్డింగ్ 5 o'clockకి, ఇది కూడా ఏ టైంకి వస్తుంది చూడండి మీరు. 5 o'clockకి డిపోర్ట్ అంటే 6 o'clockకి నేను ఫ్లైట్ ఎక్కుతా. అంటే ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్లో 8 o'clock ఉంటా. ఓకే, ఆ టైం నాకు సెట్ అవుతుంది కాబట్టి ఓకే అన్న. సో అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.